నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మొలపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మార్చి నెలలో ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముందుగా ఈ మేషరాశి 2025 సంవత్సరంలో మార్చి నెలకి ఎలా ఉందంటే గ్రహస్థితి గురుడు యాజ్ ఇట్ ఈస్ వృషభ రాశిలోనే ఉంటాడు. కేతు వచ్చేసరికి కన్యా రాశి, రాహు వచ్చేసరికి మేన రాశి, శుక్రుడు కూడా మేన రాశి, రవిబుధులు ఇద్దరు కుంభరాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అండ్ కుజుడు వచ్చేసరికి కర్కాటక రాశి సంచారం, మీరు నుంచి కర్కాటక, ఈ రెండు రాశుల్లో సంచారం చేస్తుంటాడు. దీనివల్ల ఈ యొక్క మేషరాశి వారికి భార్య బాధ్యతలు ఎక్కువైపోతారు. అంటే వీళ్ళు ఆఫీసులో లేటుగా వచ్చినా సరే వీళ్ళ బ్యాగులు తీసి బయటపడేస్తారు అనమాట. దేని దగ్గర ఉండొచ్చో దాని దగ్గర చెప్పని, ఇది డెఫినెట్ అనమాట. గొడవలు అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటారు. అవుతాయి. వీళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. వీళ్ళు చేసేది కూడా కొంతమంది ఒకరిద్దరు చేస్తే మొత్తం ఆ బ్యాచ్ రాశి వాళ్ళందరికీ 4 లక్షల మందికి అదే పేరు వస్తుంది ఒకటి చేసినందుకు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఇన్కమ్స్ బాగుంటాయి. ఆ తర్వాత ఖర్చు వచ్చేసరికి ఖర్చు ఎప్పుడు కూడా మేషరాశి వారు డేరింగ్గానే చేస్తారు, నో ప్రాబ్లం. అంటే గర్ల్ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. పిల్లలకి అడుగుతుంటే వాళ్ళకి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్. కానీ పిల్లలకి మాత్రం పాపం అంత చాకరీ చేసినా డబ్బులు ఇవ్వడానికి మాత్రం గింజికలు మనసు. కాబట్టి భార్యలు ఏం చేయాలంటే ఈ మేషరాశి వారు ఈ నెలలో కంపల్సరీ ప్రతి భర్తకు ఒక టార్గెట్ పెట్టాలి. బంగారం నెక్లెస్ నువ్వు చేయించాలి అని చెప్పాలి. అలా చేస్తే కనీసం ఆ లవర్కి ఇచ్చేటటువంటి అన్న కాస్త కట్ చేస్తాడు. అంటే వీళ్ళందరూ అపార్థం చేసుకోవచ్చు. మళ్ళీ అందరికి మా ఆయనకి లవర్లు ఉంటారా అని ఒక 5% పక్కన పడేస్తే మిగతా ఇది కలియుగం కదా, కామయుగం ఇది, కాబట్టి పక్కా ఉంటారు, అందులో ఏమీ సందేహం లేదు. భర్త యొక్క రొంకుతనము ఆఖరిగా తెలిసేది భార్యకే అనే సామెత కూడా ఉంది. ఊరంతా చెప్పుకుంటారు, ఊరందరికీ తెలుసు. భార్య మాత్రం నా భార్య అబ్బాయి నా మగలు 10 బ్రతకండి, నా మగలు చాలా ఇదండి అంటారు అనమాట. సో ఈ రకంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులు సూపర్. ఆ తర్వాత విదేశాలు వెళ్ళిపోతారు. అండ్ ట్రంప్ అక్కడికి రెడీగా కాసు కూర్చున్నాడు బయట పట్టుకొని. అండ్ అన్నీ కూడా అక్కడ ఏమో ఆదాయం రానివ్వడం మన వాళ్ళకి. తర్వాత ఇక ఆరోగ్యపరంగా మానసిక ఆందోళన ఎక్కువైపోతాయి, యాంగ్జైటీలు చాలా ఎక్కువైపోతాయి మేషరాశి వాళ్ళకి. పాపం ప్రతి చిన్న పనికి కంగారు పడిపోవడం. ప్రతి యాంగ్జైటీలో 2 రకాలు ఉంటాయి. ఏ ఫోన్ వచ్చినా సరే ప్రతి వాళ్ళు ఇప్పుడు ఈ మేషరాశి ఆడవాళ్ళంతా మొగుళ్ళ మీద నిఘా పెట్టాలి. ఫోన్ వస్తే మీ దగ్గర ఉండి ధైర్యంగా మాట్లాడుతుంటే లవర్ లేనట్టు, పక్కకి వెళ్ళిపోతున్నాడంటే లవర్ ఉన్నట్టే లెక్క. తర్వాత టింగ్ మన అత్తమాన ఫోను ఇలా అలా చూసుకుంటూ ఉంటారు అంటే ఖచ్చితంగా లవర్ ఉన్నట్టే లెక్క. ఇందులో ఏ విధమైన మొహమాటము లేదు. అండ్ వీళ్ళు ఎంత యాక్టింగ్ చేసినా ఏం సరిపోతుంది. దీనివల్ల పాపం భార్య తమని గమనిస్తుందని భర్తలకి మనోవ్యాధి, వీళ్ళు చేసే దొంగ పనుల వల్ల లోపల యాంగ్జైటీ మరి బయటపడిపోతారు. అందులో అసలు ఎప్పుడు ఒక్కడైనా సరే అసలు నేను చాలా మంచోడండి అంటాడు. ఏం మంచోడు? ప్రతి ఒక్కడు కమాన్ లిస్టు వాళ్ళనే ప్రిపేర్ చేసుకోమని. ఎంతమంది వికలాంగులకి దానం చేశాను నేను, ఎలా ఎంతమంది వృద్ధులకి దానం చేశాను, ఎంతమంది ఈ 7 ఎంతమంది లవర్స్గా చేయమంటే ఖర్చు మాత్రం చూపిస్తారు బ్రహ్మాండంగా. మళ్ళీ పైకి బిల్డప్ ఏమంటారంటే అబ్బాయి చదువుకునే స్టూడెంట్ కండి ఒక 50,000 ఇచ్చేసానండి ఏది ఈ అమ్మాయికి. సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. కాబట్టి మేషరాశి వారికి ఉద్యోగాలు కొత్తగా ఏమంటే మాకు అసలు అడుగుతుంటే మాకు ఉద్యోగాలు లేవండి అంటారు. విదేశాలు ఉంటారు. నిరుద్యోగులకే లవర్స్ ఎక్కువ రా నాయన, నిరుద్యోగులకే లవర్స్ ఎక్కువ, పిచ్చి లవర్స్ ఇవన్నీ. ఆ అమ్మాయి లవ్స్ పిచ్చి, ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చేయడం గ్యారంటీ. ఇడికి తెలుసా విషయం, ఆ అమ్మాయికి తెలుసు విషయం. టైం పాస్ చేసుకుంటారు, చదువులు పోగొట్టుకుంటారు, దొబ్బెట్టుకుని జాబులు లేకుండా వెగబాండ్స్కొని తయారవుతారు. నేను చెప్పేది విదేశాల్లో ఉన్న వాళ్ళ పాపం, వాళ్ళు ఒక 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉద్యోగాలు లేవని చెప్పి బాధగా ఉంటుంది అనమాట. అండ్ అటువంటి వాళ్ళ పాపం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో భార్యలు బాగున్నప్పుడు భర్తలు కలిసి రాకపోవడము, భర్తలు బాగున్నప్పుడు భార్యలు కలిసి రాకపోవడము, ఇలా ఒక రకమైనటువంటి ఇది జరుగుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, అటువంటి వారికి మంచి రిజల్ట్స్ రావడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? అసలు ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కుజబలం చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు అధిపతి కాబట్టి.
కానీ విచిత్రం ఏమిటంటే వాళ్ళు చాలామంది గమనించు పోలీసు వాళ్ళే పాపం కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఈ సంవత్సరము ఎక్కువగా ఇరుక్కునేది పోలీసు వాళ్ళే, అది కూడా అమ్మాయిల గొడవల వల్లే. అండ్ ఎక్కువ రేషియోస్ కనుక మనం తీసుకున్నట్లయితే అవి బయటకు వస్తూ ఉంటాయి. సో లేదా మిలిటరీ వాళ్ళు, వ్యవసాయదారులు, రైతులు, వాళ్ళు రైతులు కాదు చాలా మంచి వాళ్ళు అనుకుంటాం. అక్కడంతా వీళ్ళు ఎలా తయారైపోయారంటే రైతులు చాలా మంది ఒకప్పుడు బాగా ఉండేది విలేజ్, ఇది మారిపోయిందిలే అనుకుంటాం. ఇప్పుడు మేము వ్యవసాయం అంతా తెలిసిన మా తాతయ్య గారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి తీసుకుని మేరక పొలం ఇంత ఎదుగుతాయి. అప్పుడు ఈ అన్నీ చూసాం కదా. రైతులు ఈ యొక్క శుక్రరాహువులు ఎప్పుడైతే కలుస్తారో వీళ్ళు పొలాల్లోనే దుకాణాలు పెట్టేస్తారనమాట. వీళ్ళు రొమాన్స్ రొమాన్స్ రొమాన్స్. కాబట్టి ఈ మార్చి నెల ఇంకేం ఉండదు, వేరేదైతే ఆలోచించడానికి సంపద మీద దేని మీద ఉండదు, రొమాన్స్ మీదే ఈ మేషరాశి వాళ్ళు దృష్టి పెడతారు. అలా గురుగారు ఏదన్నా వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటే కనుక ఏ రంగాల్లో పెట్టుకుంటే బాగుంటుంది అంటారు? ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకూడదు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ జోలికి వెళ్ళకూడదు, హోటల్ ఇండస్ట్రీ వెళ్ళొచ్చు. అక్కడ ఆడ కస్టమర్లు వస్తే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వకూడదు. బట్టల వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి. అండ్ ఉప్పు చేపల వ్యాపారం బాగుంటుంది, టీ స్టాల్స్ బాగుంటాయి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి డిపార్ట్మెంటల్ స్టోర్స్, హాస్టల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే సినీ రంగంలో ఉండే వాళ్ళకి, అలాగే రాజకీయ ప్రముఖులకి ఎలా అనుకుంటుంది? సినీ యాక్టర్స్కి సూపర్గా ఉంటాయి, బ్రహ్మాండమైన పాత్రలు వస్తాయి. అండ్ ప్రముఖ సినిమా యాక్టర్లందరికీ కూడా డేటింగ్లు ఎక్కువైపోతాయి, లివింగ్ ఇన్ రిలేషన్స్ ఎక్కువైపోతాయి. ఇక రాజకీయ నాయకులు మేమేం తక్కువ తిన్నామని చెప్పేసి మన మీద పోస్ట్ కోసం మనం ఎదురు చూడాలా, ట్రై చేయాలా చూడకుండా వీళ్ళు కూడా సినిమా యాక్టర్ల లెవెల్లో వెళ్ళిపోయి వీళ్ళు కూడా దుకాణాలు పెడతారనమాట. అండ్ ఎవరో ఎక్కడో 1%, 2% మంచి రాజకీయ నాయకులు వాళ్ళు పాపం పేద ప్రజలు సేవ చేసుకుంటూ ప్రజల యొక్క మన్నన పొందుతారనమాట. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు విచిత్రం ఏంటంటే మొన్నటిదాకా నామినేటెడ్ పోస్టులు కోసం తిరిగిన వాళ్ళు ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టరు. ఇక్కడ ఓన్లీ రొమాన్స్ రొమాన్స్ రొమాన్స్. మార్చి నెలలో మేషరాశి అంటే రొమాన్స్ అంతే. శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుంది గురువు? ప్రత్యేకంగా ప్రేమికులకు ఏదైనా శుభవార్త ఉందా? ప్రేమ వివాహం చేసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు కదా, అటువంటి వారికి ఏదన్నా మంచి వార్తలు ఏమైనా ఉన్నాయి? ప్రేమికులకు రోజు శుభవార్తలే. పార్కుల నిండా వాళ్ళే, శ్మశానాల నిండా వాళ్ళే. శ్మశానాల్లో కూడా కూర్చుంటున్నారు పాపం. పోలీసులు ఇప్పుడు వాళ్ళ డ్యూటీ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. పోలీసు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, అరే ఇది శ్మశానాలు, ఇక్కడ దెయ్యాలు గీయాలు ఉంటాయి, ఇలాగ ఆడపిల్లలను తీసుకురాకూడదని చెప్పిన మంచి పోలీసులను నేను చూశాను. అండ్ ఈ మేషరాశి వాళ్ళంతా లేచి వెళ్ళిపోతారు ఈ సంవత్సరం. ప్రేమికులు ఒక 100 ఉంటే 90% మంది లేచి వెళ్ళిపోవడం గ్యారంటీ. అందువల్ల మేషరాశి వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా వీళ్ళకి గారాలు పెట్టి సపరేట్ ఫోన్లు ఇవ్వడం, తర్వాత ఐఫోన్లు కొనివ్వడం ఇలా చేస్తూ ఉంటారు. పిచ్చగా ఇది మరి వీళ్ళ మీద చాటింగ్ల మీద, వీళ్ళు చాట్ చేసే వాటి మీద, వీళ్ళు ఫోన్ చేసే వాటి మీద వీళ్ళు నిఘా పెట్టకపోతే కనుక గ్యారంటీగా లేచిపోవడాలు జరుగుతాయి అనమాట. ఎందుకంటే శుక్రుడు రాహుతో కలిశాడు, 12లో ఉన్నాడు. దిస్ ఇస్ ద రిజల్ట్. కాదని చెప్పమనండి ఎవరినన్నా. రొమాన్స్ కానీ బెడ్ సౌఖ్యం ఉండదు, పెళ్ళం పక్కలోకి రాదు, వీడికి ఇంట్రెస్ట్ ఉండదు, వీడు బయట వాళ్ళ మీద మోజపడుతూ ఉంటాడు. స్టూడెంట్స్ ఏమో చదువు మీద మోజపడుకుంటే ప్రేమల మీద పడతారు. దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ శుక్ర రాహువులు ఇన్ కలియుగ. అండ్ కుజుడు ఇక్కడ దెబ్బతిన్నాడు, తాగుడు ఎక్కువైపోతుంది. ఈ విధంగా మేషరాశి వాళ్ళంతా డబ్బు పుష్కలంగా వచ్చేస్తుంది, ఏం చేసుకోవాలో తెలియదు వీళ్ళకి. సో డబ్బు ఎక్కువ రావడం వల్ల వీళ్ళు వ్యసనాలన్నీ కూడా అలవాటైపోతాయి అంటారు. అలవాటు అంటే ఆల్రెడీ ఉన్నాయి, సీక్రెట్ గా ఉంటాయి. ఆ సినిమాలో మనకి బొమ్మరల్ సినిమాలో ప్రకాష్ రాజ్ దగ్గర వాళ్ళ అబ్బాయి సిద్ధార్థ ఉంటాయి ఆల్రెడీ. ఎవడో ఏం పతివ్రత ఎవడో ఉన్నాడు. ఆల్ ఆర్ హ్యాబిచుయేటెడ్ టు ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ ఆల్. ఓన్లీ 5% ఎగ్జంప్షన్. అండ్ లవర్స్ విషయంలో ఓన్లీ 3% ఆర్ ఎగ్జంప్టెడ్. We have 97% illegal affairs. ఫ్యామిలీ ఎవరైనా సరే అలా తయారైపోయారు అనమాట. సరే, మరి ఇలాంటి పరిస్థితులు నడుస్తున్నాయి కాబట్టి మంచి ఫలితాలు పొందడానికి గురువు గారు ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి మేషరాశి వారి కోసం. తప్పకుండా ఉంటాయి రెమెడీస్. ఎప్పుడు కూడా శుక్రుని రాహుని కంట్రోల్ చేసి పడేసేయాలి. రాహు ఎందుకంటాడు? ఆయన రాక్షసుడు, రాహు దేవుడు అయ్యాడు. రాహు జపం చేయాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహు కిలంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలా. అండ్ తంత్ర జ్యోతిష పరంగా మనకు దంతి కట్టలతో ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేయించుకోవాలా. అందులో ఈ యొక్క యాలకులు, లవంగాలు వీటితో అమ్మవారికి దగ్గరగా పెట్టి వాటిని హోమగుండాల్లో వేసుకోవాలా. భూత ప్రేత పిశాచాలు పోవడానికి వెళ్ళి
ముస్లిమ్స్ ఫు థు థు అని ఇసురుతారు ఉమ్మేస్తూ నీళ్ళు. ఆ తాయెత్తులు అవి కట్టించుకుంటే ఏం పోతుంది, వీళ్ళకి అందులో వాళ్ళ ఉమ్ము వస్తుంది. అమ్మవారి పరంగా జ్యోతిష పరంగా మనకి వాళ్ళ గోత్రనామాలతో 41 రోజులు మనం పూజ చేసి వాళ్ళకి తాయెత్తులు అనేటటువంటివి మనం ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. దాన్ని మన జాగ్రత్తగా వాళ్ళు రియల్లీ సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మనం లాభాపేక్షతో చేయరు కాబట్టి మన ఛానల్ అందరూ మంచి నడవడికల్లో ప్రవర్తించాలి, మంచిగా వెళ్ళాలి, ఉద్ధరించబడాలి అనే ఉద్దేశంతో మనకి యాజమాన్యం చాలా మంది కాల్స్ కూడా మనం చేస్తున్నారు. గురుగారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నారు, అసలు మా మొహం మీద కొట్టినట్టు అవుతుందండి అని చెప్పి చాలా మంది ఫోన్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళు బాగుపడాలనే కదా. వాళ్ళకి అలాంటి వాళ్ళకి మనం తాయెత్తులవి మన సంస్థ తరఫున మన ఛానల్ తరఫున ఇవ్వచ్చు.